ఈ వీడియోలో ఫైనల్ గా ఈ రెండు ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది. సో సాటర్డే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సండే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, బాటమ్ టూ ఎవరి నుంచో పెట్టారు, తనుజ గారికి గోల్డెన్ బజర్ పవర్ ఇచ్చారా లేదా, ఇస్తే ఆవిడ వాడారా లేదా, కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. షార్ట్ గానే ఉంటుంది వీడియో. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి ఫస్ట్, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే అవుట్ ఆఫ్ ద స్క్రిప్ట్, అంటే వీళ్ళు అనుకోని విషయం ఒకటి జరిగింది. యాక్చువల్గా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసుకున్నారు. అది సండే రోజే ప్లాన్ చేసుకున్నారు. అందరికన్నా ఓట్లు సాయి శ్రీనివాస్కి తక్కువ వచ్చినాయి. ఎన్ని ఓట్లు తక్కువ వచ్చినాయి అంటే అంత దారుణంగా వచ్చిందంట ఓటింగ్. మామూలుగా అంటే మామూలు కాదంట. సో చాలా అంటే చాలా లెస్ ఓట్స్, అసలు కన్సిడరబుల్ కాదు. ఈవెన్ ఫస్ట్ వెళ్ళిపోయిన సృష్టి కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చినాయంట. సో అన్ని ఓట్లు వచ్చినాయి. ఎలిమినేషన్ అన్నది కన్ఫర్మే. సో సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. ప్లానింగ్ అంతా జరిగింది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సాటర్డే ఎపిసోడ్ షూట్ జరుగుతున్నప్పుడు రాము తనకున్న కన్సర్న్స్ రైజ్ చేశాడంట. నాగా అంటే వెళ్ళిపోతాను, సో నేను ఉండలేకపోతున్నాను, హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను, చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పి. ఈవెన్ మీరు ప్రోమోలో కూడా చూసారు, సాంగ్ పాడటం, ఏడవటం ఇదంతా. సో నాగార్జున గారు ఎంత చెప్పినా కూడా తనకి వినిపించుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 40 minutes అక్కడ జరిగింది షూటింగ్లో డిస్కషన్. మరి ఈరోజు మనకి ఎంతసేపు వేస్తారో తెలీదు. సో ఇంత డిస్కషన్లోనూ రాము కన్విన్స్ అవ్వకపోయేపాటికి ఇంక తప్పక రాముని హౌస్లో నుంచి ఎలిమినేట్ చేశారు. సో రాము ఎలిమినేషన్ అన్నది ప్లాన్డ్ కాదు. ఇప్పుడు మీకు ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. దేనికంటే శ్రీజాకి ఏవి ఎందుకు వేయలేదు ఆ రోజు అన్నది, ఈ రోజు రాముకి ఎందుకు వేయలేదు అన్నది, ఈ రెండింటికి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసుకున్న ఎలిమినేషన్ కాదు అది. సో ప్లాన్డ్గా తీస్తారు అన్నది కాదు. సో ప్లాన్ కాదు. సో స్టేజ్ మీదకి వస్తాడు రాము కూడా, సాటర్డే ఎపిసోడ్లోనే వస్తాడు స్టేజ్ మీదకి. బట్ ఏవి వేయలేరు జర్నీ వీడియో, ఎందుకంటే ప్లాన్ చేసుకున్నది కాదు కాబట్టి. తనంతా తను సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అది అవుట్ ఆఫ్ ప్లాన్ జరిగింది కాబట్టి ఏవి అన్నది క్రియేట్ చేయలేదన్నమాట. సో జర్నీ వీడియో రాముకు కూడా లేదు. నాకు తెలిసి వీళ్ళ జర్నీ వీడియోస్ ఏవైతే మిస్ అయినాయో అది ఫినాలే రోజు వేసే ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ మనం దాన్ని కాంట్రవర్షియల్ చేయకుండా ఉంటే వేయచ్చు, వేయకపోవచ్చు, ఏం చేసినా అందరికీ సమంగానే చేస్తారు. ఇప్పుడు ఒకరికి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా ఈజీగా తెలిసిద్ది మనకి. సో ఇది సంగతి. సో సాటర్డే ఒక ఎలిమినేషన్ జరిగింది. అది సెల్ఫ్గా రాముని వెళ్ళిపోతాను గోల్ చేయడం వల్ల హౌస్మేట్స్ అందరూ ఎస్ ఈజ్ ఫీలింగ్ హోమ్ సిక్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడం వల్ల, వాళ్ళు తనతో ఉంటారు కాబట్టి, తను వాళ్ళతో షేర్ చేసుకుంటాడు కాబట్టి అన్ని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం వల్ల రాము ఆ విధంగా వెళ్ళిపోయాడు అనమాట. ఇది రాము ఫ్యాన్స్కి ఖచ్చితంగా నిరాశే. ఎందుకంటే చాలామంది తన హౌస్లో ఉండాలని చెప్పి ఓట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన నాగార్జున ఈ పాయింట్ కూడా చెప్పారంట, ఇది అయితే నువ్వు ఫ్యాన్స్ని మోసం చేసినట్టే, వాళ్ళు నువ్వు డిసప్పాయింట్ చేసినట్టే అన్న విధంగా చెప్తే లేదు సార్ అని చెప్పి తనకున్న బాధలు చెప్పాడు. సో వాళ్ళ పేరెంట్స్తో తనకున్న బాండింగ్ ఇదంతా. సో అందుకోసం అని చెప్పి ఇంకా అలౌ చేశారు. సో ఆ విధంగా రాము వెళ్ళిపోయాడు. ఇప్పుడు సండే ఎలిమినేషన్. దీని తర్వాత అందరూ అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలిమినేషనే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి, అవుట్ ఆఫ్ ద బాక్స్ రాము ఎలిమినేషన్ జరిగింది కాబట్టి, ఇప్పుడు సండే రోజు ఎలిమినేషన్ చేస్తారా చేయరా, సాయికి ఇంకొక అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళ స్క్రిప్ట్ సండే రోజు ఎపిసోడ్లో ఏదైతే రన్ చేయాలనుకుంటున్నారో దాన్ని చేంజ్ చేస్తారా చేయరా అని అనుకున్నాం. సో ఇప్పుడు ఎపిసోడ్ షూట్ అయిపోయింది. సో ఫైనల్గా తేలింది ఏంటి అంటే, సండే కూడా ఒక ఎలిమినేషన్ జరిగింది. సో ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ వీక్ కాదు, డబుల్ ఎలిమినేషన్ వీక్, బంపర్ బోనాన్సా, బంపర్ ఆఫర్ వీక్. సాయి గనక ఏదో ఒకటి చేసుంటే హౌస్లో గట్టిగా, అది పాజిటివ్గానే నెగిటివ్గానే ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేట్ చేసేవాళ్ళు కాదు. సరే ఉన్నాడు, ఏదో ఒక కాంటెంట్ వస్తుంది కదా అని చెప్పి ఉంచేవాళ్ళు. ఇదే ఏమీ చేయకపోవడంతో, అసలు ఏమీ చేయకపోవడంతో, దాని ప్రకారం ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడంతో ఓట్లు మరీ నెగ్లిజిబుల్ అమౌంట్లో రావడంలో ఇంకా సరే ఇలాంటి కంటెస్టెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేలే అని చెప్పి ఇంకా డెసిషన్ తీసుకున్నారంట. అంటే ఇలా అనుకున్నారని కాదు ఎగ్జాక్ట్గా. సో వద్దు, ఇంకా అవసరం లేదు. సో స్క్రిప్ట్ ప్రకారం అది సండే ఏదైతే రాసుకున్నారో సండే రోజు ఇది చేయాలి అని చెప్పి. స్క్రిప్ట్ అంటే నథింగ్ బట్ అది బూత్ కాదు. స్క్రిప్ట్ అంటే సండే రోజు సాటర్డే రోజు ఏంటంటే ఎపిసోడ్ ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ ఇది చేయాలి, సెకండ్ ఐటమ్ ఇది, థర్డ్ ఐటమ్ ఇది, ఫోర్త్ ఐటమ్ ఈ టాస్క్, ఫిఫ్త్ ఐటమ్ ఎలిమినేషన్ అని రాసుకుంటారు. సో దాన్ని మార్చకుండా ఇంకా ఆ విధంగా ముందుకెళ్లారు. బాటమ్ టూలో ఎవరున్నారు, నిజంగా బాటమ్ టూలో ఓట్స్ ప్రకారం ఉంచారా లేదంటే ర్యాండమ్గా ఉంచారా అన్నది కూడా చెప్తా. బాటమ్ టూలో ఎవరిని ఉంచారంటే సాయిని, బర్నీ గారిని బాటమ్ టూలో ఉంచారంట. సో మనం దీన్ని ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఏదో డ్రామా క్రియేట్ చేయడానికి, తనుజ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ పవర్ యూజ్ చేయడానికి అది ఇది అని చెప్పి మనం అనుకోవచ్చు. అక్కడ తనుజ గారికి మళ్ళీ ఇది నాకు 50-50. తనుజ గారికి రివీల్ చేశారంట బాటంలో ఉన్నది సాయినే అని రివీల్ చేశారంట. సో నీ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ పవర్ ఏదైతే ఉందో అది కనుక నువ్వు యూజ్ చేస్తే, సాయి మీద కనుక యూజ్ చేస్తే సాయి మీద యూజ్ చేయాలి. సాయి మీద కనుక యూజ్ చేస్తే సాయి ఉంటాడు, పక్కన ఉన్న బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ నువ్వు యూజ్ చేయకపోతే సాయి ఎలిమినేట్ అయిపోతాడు. సో బర్నీ గారు ఉంటారు. సో ఇది అక్కడ తనకిచ్చిన ఆప్షన్స్. మీరు ఏమనుకుంటున్నారు, తనుజ యూజ్ చేసిద్ది అనుకుంటున్నారు, యూజ్ చేయదు అనుకుంటున్నారా? ఆబ్వియస్గా యూజ్ చేయదు బ్రో. ఎందుకు యూజ్ చేస్తారు? ఎవరైనా మినిమం నాలెడ్జ్ ఉండదా ఏంటి, తను తెలివితేటలు ఉండవు, నాలెడ్జ్ కాదు తెలివితేటలు ఉండదా ఏంటి? సో తెలివి ఉంది కాబట్టి ఆబ్వియస్గా నేను యూజ్ చేయను అని చెప్పింది. సో సాయి హౌస్ల నుంచి ఎలిమినేట్ అయిపోయాడు.
మామూలుగా అయి ఉంటే కనుక స్క్రిప్ట్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈరోజు బాటమ్ టూలో ఉంచవలసింది సాయి ప్లస్ రాము, వీళ్ళిద్దరు నుంచోవాలి. తనూజ గారిని క్వశ్చన్ అడుగుతారు, ఆబ్వియస్గా అగైన్ యూస్ చేయదు, ఏ విధంగానే యూస్ చేయదు. సో దీని పవర్ డిస్ట్రాయ్ అయిపోయిందా లేదా అన్నది కూడా తెలియదు కానీ బట్ యూజ్ అయితే మాత్రం చేయలేదు. సో యూజ్ చేయకపోవడంతో సాయి వెళ్ళిపోయాడు, బర్నీ గారు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఓటింగ్ ఆర్డర్ తీసుకుంటే అందరికన్నా లిస్టులో సాయి పైన రాము పైన బర్నీ గారు వీళ్ళు ఉన్నారు. బర్నీ గారి పైన సంజన గారు ఉన్నారంట, సంజన గారి పైన సుమన్ శెట్టి అయిన పైన కళ్యాణ్ పైన తనూజ గారు. సో మనం ఏదైతే సోషల్ మీడియాలో పోల్స్ చూస్తున్నామో దానికి దగ్గరగానే రియల్ టైం ఓటింగ్ ఉంది. ఇంకా ఎవరైనా సరే ఎవరికైనా అనుమానాలు ఉంటే అది క్లియర్ చేసేసుకోండి. బయటంతా ఒక బబుల్ క్రియేట్ చేశారు, కళ్యాణ్ కోటింగ్ ఎక్కువ ఉందని, తనేజ కోటింగ్ ఎక్కువ ఉందని, రియల్ టైంలో ఉండదేమో అని అనుకుంటున్నారు కానీ రాంగ్. వాళ్ళకి ఓటింగ్ నిజంగానే ఉంది. సో ఎవరైనా వేరే కంటెస్టెంట్స్ మీరు ఓట్స్ పెంచుకోవాలి, ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆ బబుల్ అన్నదాన్ని మర్చిపోయి మీరు బబుల్లో ఉండకుండా రియాలిటీలోకి వచ్చి మీ ఓటింగ్స్ని పెంచుకోవాలి. అదేవిధంగా లోపల ఉన్న హౌస్మేట్స్ కూడా ఆ విధంగా గేమ్ ఆడాలి. సో ఇప్పుడు వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు బర్నీ అన్న తెలిసింది ఏంటంటే ఓకే నా ఓటింగ్ బాగాలేదు, ఇప్పుడు బర్నీ అన్నకి రాము ఉన్నాడని మనకు తెలుసు, బర్నీ అన్నకి తెలియదు. బర్నీ అన్న ఏమనుకుంటాడు, నేను బాటంలోనే డేంజర్ జోన్లోనే ఉన్నాను అనుకుంటాడు. ఎప్పటికైనా బర్నీ అన్నకి కళ్ళు తెరుచుకోవాలి. మన ఏదైతే ఒక లుక్ ఇచ్చాడో దెబ్బకి భయపడిందో దివ్య, అలాంటి లుక్లో ఉన్నామని కాదు, అంత సీరియస్గా గేమ్ ఆడాలి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఆ రియలైజేషన్ రాకపోవడం సాడ్, బాధ, ఇంకేం చేయలేదండి. సో ఆయనకి ఒక తనుజ గారు నామినేషన్ కూడా వేశారు. ఇంకా వదిలేసి ఆలకల్ని ఆ ఎగ్గు తినలేదని చెప్పి, లేదంటే నా ప్రోటీన్ పౌడర్ తాగలేదని చెప్పి ఈ చిన్నపిల్లల చేష్టలన్నీ మానేసి ఆయన కానీ పక్కన వాళ్ళు చేస్తుంటే ఆయన దానికి దూరంగా ఉండి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటా మాట్లాడుకోండి, బాండింగ్ పెంచుకోండి, మాట్లాడుకోండి. కానీ ఈ స్క్రాప్ మొత్తాన్ని కట్ చేసేస్తే, అంటే కాంటెంట్ని స్క్రాప్ అంటున్నా, కట్ చేసేసి గేమ్ మీద ఫోకస్ చేసుకుంటా, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటా ఆట ఆడుకుంటే బర్నీ అన్న అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ వీక్ జరిగేదాకా ఉంటాడు. లేదంటే నెక్స్ట్ టికెట్ కట్ అయ్యేది వైల్డ్ కార్డ్స్ కనుక నామినేషన్లోకి రాకపోతే బర్నీ అన్న ఫ్యాన్స్కి ఇది కొంచెం హార్ష్గా అనిపించినా ఇదే రియాలిటీ. ఎందుకంటే ఓటింగ్ అన్నది లేదు. మొన్న రీఎంట్రీ రోజు ఓటింగ్ పడింది మొత్తం బర్నీ అన్న ఫ్యాన్స్, ఇది కాదు, అది అందరికీ తెలుసు. అందులో కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, సుమన్ ఫ్యాన్స్ ఉన్నారు, తనుజ గారి ఫ్యాన్స్ మేజర్ రోల్ పోషించారు. అదంతా వన్ సైడెడ్గా తీసుకెళ్లారు దాన్ని. అది రియాలిటీ కాదు, ఇది రియాలిటీ. సో అన్నకు కూడా రియాలిటీ చెక్ ఈరోజు వచ్చేసింది, థ్యాంక్స్ టు రాము. సో తనకు అర్థమై ఉంటుంది నా పరిస్థితి ఏంటి అన్నది, ఇంకేం పెరగలేదు, సో మనం మారాలి అని చెప్పి మారి ఆడితే బాగుంటుంది, లేదంటే బాగోదు. సండే ఎపిసోడ్ రోజు ఇంకొక పాయింట్ చెప్తాను, నేను ఇంకా అంతకుమించి డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకంటే మన ఎపిసోడ్ టైం అయిపోతుంది కాబట్టి. ఏంటి అంటే దివ్యకి సూపర్ డూపర్ క్లాస్, నెక్స్ట్ లెవెల్ క్లాస్ స్పీకర్ అంట. ఎలాంటి క్లాస్ అంటే ఆల్మోస్ట్ గేమ్ చేంజ్ అవుతుంది అన్న విధంగా ఉన్నాయంట సండే ఎపిసోడ్ మాత్రం. సో నాకేమనిపించిందంటే సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ సాటర్డేగా పడింది అనుకుంటున్నా, అది సంగతి. సో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తున్నాయి వీడియోలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అదే బాధ. సో అసలు నేను చెప్తుందే ఏంటో, సరేలేండి, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరైనా బలవంతంగా చేదు పెట్టుకొని సబ్స్క్రైబ్ బటన్ కొట్టిలేం కదా. ఎనీవే, సో ఆ విధంగా రాము సాటర్డే ఎపిసోడ్ రోజు, సాయి సండే ఎపిసోడ్ రోజు ఎలిమినేట్ అయ్యారు. ఒకే వీక్లో 2 కంటెస్టెంట్లు వెళ్ళారు. సాటర్డే ఎపిసోడ్ రోజు ఏం లేదు, నువ్వు ఎందుకు అప్డేట్స్ వీడియో పెట్టలేదంటే ఏమి లేదు, డొల్లే త్యాగాలు, ఆ సాక్రిఫైజులు, ఒక 6 టాప్ 6 ఓటింగ్, సాక్రిఫైజులు, రాము, అదే ఉంది. నేను అది మొత్తం చెప్తే మనకి ఇంకేం ఉండదు. కోటింగ్లు గట్రా ఏదో నుండి వీడియోలు గట్రా ప్లే చేస్తే మనం చెప్పుకోవడానికి ఉంటుంది కానీ అదర్వైజ్ ఏముంటుంది చెప్పండి, ఎపిసోడ్ రివ్యూలు ఏం చెప్పుకుంటాం, అందుకోసమే చెప్పలా. అది సంగతి. సండే ఒకవేళ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాకు కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా గ్యాదర్ చేయగలిగితే, ఆ టైంకి ఎవరైనా అవైలబుల్గా ఉండి గ్యాదర్ చేయగలిగితే మార్నింగ్ ఎప్పుడైనా సండే ఎపిసోడ్ ఏం జరగబోతుందని వీడియో పెడతాను. అదర్వైజ్ ఎపిసోడ్ రివ్యూతో మనం ఈరోజు డేని క్లోజ్ చేసుకుందాం. సో ఇది సంగతి, ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.